స్థానిక పోలీసుల సహకారంతో మున్సిపల్ అధికారులు రైతు బర్రెల షెడ్డు కూల్చేయడం దారుణమని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూరు నగర్ సింగరేణి ఆసుపత్రి ప్రహారీ గోడను ఆనుకొని సొంత స్థలంలో ఇల్లు కట్టుకొని పాల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న ఓదేలు లలిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారుల దారి కోసం పేదవారి ఇండ్లు కూల్చేయడం తగదని అన్నారు. స్కూల్ వరకు రోడ్ చెప్పి మాకు మొత్తం మా షెడ్ అంతా కూలగొట్టిపించారు. కమిషనర్ సారును సునీల్ సారు మీకు ఇంతేం అవసరం వచ్చింది మా షెడ్ కూలగొట్టడానికి, మీరు స్కూల్ వరకు వేసుకోవచ్చు కదా అంటే అంటాడు కదా, ఎమ్మెల్యే సార్ మమ్మల్ని కూలగొట్టమని చెప్పిండు. మేము ఎమ్మెల్యే సార్ చెప్పినట్టు వింటాం కానీ మీరు చెప్పినట్టు వింటామా? మీరు వచ్చి జీసీపీకి అడ్డం ఉంటే మిమ్మల్ని ఒక్కైనా కానీ మేము 4 రోజులు సస్పెన్స్ అవుతాం కావచ్చు కానీ మీకు ఏం రాదు, పానాలు పోతే అంతే తప్ప కానీ మీకు ఏం రాదు అని మమ్మల్ని బెదిరిస్తున్నారు. అట్లా అర్ధరాత్రి 9 గంటలకు మేము పాలు విండే టైంకి వచ్చి మమ్మల్ని బెదిరించి ఒక 2-3 సార్లు వచ్చి బెదిరించి ఇప్పుడు 3వ సారికి ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోయి కమిషనర్ సార్ ఫోన్ చేపిస్తే కమిషనర్ సారు నేను ఇంకా అక్కడికి పోలేదు, నేను ఎంక్వైరీ చేయలేదని మా ముందు మాట్లాడి తెల్లారాచి షెడ్ అంతా కూలగొట్టారు. మాకు న్యాయం కావాలి. మాకు జీవనాధారం బర్రెలు, పాము. అందులో 20 అధికారులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ మున్సిపల్ కమిషనరు గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇతన్ని యొక్క అవినీతి ఆరోపణల మీద డీజిల్ అక్రమంగా తీసుకోవడం, అనేక బిల్లులు చేయకుండా బిల్లులు పెట్టి డబ్బులు తీసుకుంటున్నాయని చెప్పి మున్సిపాలిటీ ఆ రోజు సరెండర్ చేసింది. ఈ వ్యక్తిని సరెండర్ చేస్తే ఇక్కడ నుంచి సరెండర్ చేస్తే నాకు మరి ఉద్యోగంలో చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పి రిక్వెస్ట్ చేసుకొని లాంగ్ లీవ్ పెట్టి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకొని వెళ్ళిపోయిన వ్యక్తిని మళ్ళీ ప్రభుత్వం మారంగానే ఈ అవినీతి అధికారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడంలో ఆంతర్యం ఏమిటని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. అంటే ఆ రోజు అవినీతి పరుడుగా ఉన్నటువంటి అధికారి ఈరోజు మరి ఆ అవినీతిలో వాటా పంచిస్తారని ఈరోజు అధికార యంత్రాంగానికి ఏమైనా మరి చెప్పిండా, లేకపోతే ఇక్కడ ఉండేటువంటి కొంతమంది నాయకులను ప్రసన్నం చేసుకొని ఈ పోస్టింగ్ తీసుకున్నాడా తెలియదు. కానీ ఈరోజు ఇతను వచ్చిన తర్వాత అవినీతి విలయతాండం చేస్తూ ఉన్నది. మున్సిపాలిటీలో ఎక్కడ కూడా చెత్త తీసిన దాఖలాలు లేవు, ఎక్కడ కూడా మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు జరగడం లేదు, బ్లీచింగ్ పౌడర్ వేసినోడు లేడు, మున్సిపాలిటీలో పర్యవేక్షణ లేదు. మున్సిపల్ కౌన్సిల్ యొక్క పదవీ కాలం అయిపోయిన తర్వాత ఈరోజు కమిషనర్ యొక్క ఇష్టానుసారంగా గౌరవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీ ముందే ఏం జరిగిందో తెలుసుకుందామని ఫోన్ చేస్తే కూడా అతను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అంటే ఆయనకు తెలుసు చేసింది తప్పు, నేను కేవలం నా యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని మరి ఈరోజు ఈ యొక్క ప్రైవేటు వ్యక్తుల యొక్క రోడ్లు వేసినప్పుడు నోటీస్ ఇవ్వాలి, మేము రోడ్ వేస్తున్నాం, వారి యొక్క ఒపీనియన్ తీసుకోవాలి. ఈ ప్రైవేటు ల్యాండ్లో వేసేటువంటి రోడ్డు వేయడం బోర్ ఎందుకు తీసేయాలండి? ఆ బోరు అంటే ఏం నీళ్ళు దాకా ఇక్కడ ఎట్లా బతకాలి జనం? ఆ బోరును తీసి ఇష్టం వచ్చిన బోరు తీసి డిస్మెంటల్ చేస్తారు, కూలగొడతారు. కాబట్టి తక్షణమే ఈ మున్సిపల్ కమిషనర్ను సస్పెండ్ చేయాలని చెప్పి ఈరోజు ఈ ప్రజల పక్షాన అదేవిధంగా ఓదేలు జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని కమిషనర్ను సస్పెండ్ చేస్తేనే బాధితులకు న్యాయం జరుగుతుంది అని సందర్భంగా డిమాండ్ చేస్తాం.